నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలుకమరి నటరాజ్. మనం ఈ సినిమాటోగ్రఫీ కోర్సుని ఆల్మోస్ట్ ఒక 30-40 వీడియోస్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క మాడ్యూల్లో మనం ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. థియరీ, ప్రాక్టికల్ రెండింటిని మిక్స్ చేసుకొని అసలు ఎట్లా అప్లై చేసుకోవాలి మనం నేర్చుకున్న విషయాన్ని ఎలాబరేటెడ్గా డిస్కస్ చేస్తున్నాం. రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ, అంటే ఫోటోగ్రఫీ దగ్గర నుంచి మొదలెట్టి సినిమాటోగ్రఫీకి కన్వర్షన్ ఎట్లా జరిగింది, దానికి సంబంధించిన ఏమేమి ప్రయోగాలు చేశారు, ఎట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చారు, ఎవరెవరి కంట్రిబ్యూషన్ ఏముంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ లెన్సు, తర్వాత పార్ట్స్ ఆఫ్ ది కెమెరాలో లెన్సు, షట్టరు, సెన్సారు, వీటన్నిటిని గురించి తెలుసుకొని వాటిని ఎట్లా మనం అప్లై చేస్తున్నామో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మనం మేజర్ పాయింట్ కొన్నిటిని మనం డైరెక్టర్స్ పర్సెప్షన్లో ఎక్కువగా డిస్కస్ చేసుకున్నాం. కెమెరా మూమెంటు, కెమెరా డిస్టెన్సు, కెమెరా వ్యూ పాయింట్, ఇవన్నిటిని మనం డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్, స్క్రీన్ డైరెక్షన్, ఇవన్నీ కూడా మనం మోస్ట్లీ డైరెక్టర్స్ పర్సెప్షన్లో డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే సినిమాటోగ్రాఫర్ ఎగ్జిక్యూట్ చేయాల్సింది డైరెక్టర్ పర్సెప్షన్ కాబట్టి దాంట్లో ఎక్కువ భాగం మనం డైరెక్టర్ ఎలా ఆలోచిస్తాడు, ఎలా అప్లికేషన్ పెట్టుకుంటాడు అనే దాని మీద ఆలోచిస్తూ మనం ఎనలైజ్ చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత లైటింగ్కి సంబంధించి ఈ లైటింగ్ ఇవి మాత్రం మేజర్గా సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వీళ్ళ పర్సెప్షన్లోనే డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో పార్ట్గా లైటింగ్ గురించి డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో అసలు లైటింగ్ ఎందుకు చేయాలి, లైటింగ్కు తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ లైట్స్ ఏముంటాయి, పార్ట్స్ ఆఫ్ లైట్ ఏముంటాయి, ఇవన్నీ డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఇవాళ పాయింట్ లైటింగ్ అంటే ఏంటి అనేది మనం ఇవాళ డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు లైటింగ్ చేసే ప్రాసెస్లో ఎన్ని లైట్లు వాడాలి ఒక ఆబ్జెక్ట్ని చూపించడానికి, లేదా మోర్ దెన్ 1 ఆబ్జెక్ట్ ఉంటే, 10 ఆబ్జెక్ట్స్ ఉంటే, 15 ఆబ్జెక్ట్స్ ఉంటే ఒక సెటప్ బ్లాక్ చేసుకున్నప్పుడు ఆ బ్లాకింగ్కి మనం లైటింగ్ని ఎలా వాడుకుంటాము అనేది దాని మీద మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు పాయింట్ లైటింగ్ అంటాం. జనరల్గా చాలామంది 3 పాయింట్ లైటింగ్ గురించే చెప్తారు. మరి దానికంటే ముందు దాని తర్వాత ఇంకేముండవా, ఓన్లీ 3 పాయింట్ లైటింగే ఉంటుందా అనేది అడిగితే చాలామంది సినిమాటోగ్రాఫర్స్ ఎస్ ఓన్లీ 3 పాయింట్ లైటింగే ఉంటుందండి అంటారు. కాదు, సింగిల్ పాయింట్ లైటింగ్ నుంచి 5 పాయింట్ లైటింగ్ వరకు డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. పాయింట్ ఇన్ ద సెన్స్ ఒక లైట్ అని కాదు, ఒక లైట్ పెడితే ఒక పాయింట్ అని కాదు. ఒకవైపు ఒక స్పెసిఫిక్ దాంట్లో మనం ఒక లైట్ పెట్టినా, 2 లైట్లు పెట్టినా, 3 లైట్లు పెట్టినా దట్ ఈస్ పాయింట్. ఒక పర్టికులర్ ఏరియాకి మనం లైటింగ్ చేస్తే దాన్ని పాయింట్ అంటాం. అంటే ఇప్పుడు నా మొహం మీద ఇక్కడి నుంచి ఒక లైట్ పడుతుంది, ఇక్కడి నుంచి ఒక లైట్ పడుతుంది, ఇక్కడి నుంచి ఒక లైట్ పడుతుంది, 3 లైట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది 3 పాయింట్ లైటింగ్ చేసాం మనం. దీన్ని ఒకవైపు నుంచి లైట్ వేస్తే ఏం ఎఫెక్ట్ ఉంటుంది, 2 వైపుల నుంచి లైట్ వేస్తే ఏం ఎఫెక్ట్ ఉంది, 3 వైపుల నుంచి వేస్తే ఏం ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత ఇది కాకుండా ఇంకా ఏమేమి ఉపయోగిస్తాము, ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం లైట్ చేసే ప్రాసెస్ మారుతూ వస్తూ ఉంటుంది. మనం ప్రాక్టికల్గా ఈ చేసే ప్రాసెస్లో లైట్స్ ఆఫ్ చేస్తూ ఉంటే, ఆన్ చేస్తూ ఉంటే ఎంత తేడా వస్తుంది అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం ప్రాక్టికల్ చేసేటప్పుడు. దీని తర్వాత మనం నెక్స్ట్ మాడ్యూల్లో టోటల్గా ఒక లైట్ వేసి, 2 లైట్లు వేసి, 3 లైట్లు వేసి, బ్యాక్గ్రౌండ్కి లైట్ వేసి, ఇట్లా ఎక్స్ట్రా లైట్స్ వేస్తూ మారుస్తూ ఉంటే ఎంత ఎఫెక్ట్స్ వస్తాయో కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అసలు పాయింట్ లైటింగ్ అంటే ఏంటి. ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఈ ఆబ్జెక్ట్కి లైటింగ్ చేయాలి. జనరల్గా ఎప్పుడు కూడా ఫ్రంట్ నుంచి లైట్ని వెయ్యకూడదు. ఇది బండ గుర్తు. ఎందుకు అంటే దీన్ని ఫ్లాట్ లైటింగ్ అంటాం. అంటే మొహం మీద స్ట్రైట్గా లైట్ వేస్తే ఈ డెప్త్స్ ఏమీ కనపడకుండా ఫ్లాట్గా కనపడి మొహంలో ఉండే ఎక్స్ప్రెషన్స్ మనకి తెలియవు. అందుకని మనము ఎప్పుడు కూడా ఫ్రంట్ నుంచి లైట్ డైరెక్ట్గా వేయకూడదు. అదేంటండి పెళ్ళిళ్ళల్లో వాటిలలో డైరెక్ట్గా సన్ గన్ కెమెరా దగ్గర పెట్టేసి వేసేస్తుంటారు కదా అనిపిస్తుంది. అక్కడ ఈవెంట్ని రికార్డు చేయడం లేదా డాక్యుమెంటేషనే ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ నాకు ఈ డెప్త్, ఎక్స్ప్రెషన్సు, ఎమోషన్సు ఇవేం అక్కర్లేదు. కాబట్టి అక్కడ ఫ్లాట్ లైటింగ్ వాడుకోవచ్చు. జస్ట్ వీడియోగ్రఫీయా, సినిమాటోగ్రఫీ అనే దానికి తేడా ఉంది.
జస్ట్ వీడియోగ్రఫీ అంటే పెళ్ళిళ్ళో లేకపోతే పుట్టినరోజులో ఇంకొకటో ఒక సన్గన్ పెట్టేస్తారు, తీసేస్తారు. వాళ్ళు కూడా ఫొటోస్ చేసేటప్పుడు ఇటొక అంబ్రిల్లా వాళ్ళ బ్యాక్ ఒక అంబ్రిల్లా పెట్టి మూడింటిని మనకి సెన్సార్తో కనెక్ట్ చేసుకొని ఫోటో తీసినప్పుడల్లా అవి చపక్ మనం వెలిగేటట్టుగా, కొన్నిసార్లు ఈవెన్ ఈ లైటింగ్ చేసేటప్పుడు కూడా, వీడియోగ్రఫీ చేసేటప్పుడు కూడా అటొక లైట్ ఇటొక లైట్, కొంచెం బ్యాక్ నుంచి ఒక లైట్ పెట్టేసుకొని మనం షూట్ చేసుకుంటాము. ఎందుకు ఫ్లాట్ లైట్ పెట్టకూడదంటామంటే మొహం మీద డైరెక్ట్గా లైట్ వేస్తే మనకి డెప్త్లు తెలియవు కాబట్టి ఫ్లాట్ లైట్ చేయకూడదు అనేది ఒక సూత్రం. మరి ఒక లైట్ వాడకూడదా, ఒక లైట్ వాడచ్చా వాడకూడదా అనేది ఇప్పుడు మనం ఆలోచించి మాట్లాడుకుందాం. ఎప్పుడూ కూడా వన్ లైట్, జనరల్గా లైటింగ్ చేసే ప్రాసెస్లో లో కీ లైట్, హై కీ లైట్, ఈ రెండు మనం లైటింగ్ చేసేటప్పుడు వాడే టెక్నికల్ టర్మ్స్. హై కీ లైట్ అంటే కీ ఒక సైడ్ నుంచి వేసే లైట్ని కీ లైట్ అంటాము, ఇంకో సైడ్ నుంచి వేసే లైట్ని ఫిల్ లైట్ అంటాము. ఎటు సైడ్ అయినా కీ లైట్ పెట్టొచ్చా? మామూలుగా స్టూడియో సెటప్ అయ్యి జనరల్గా స్టిల్ ఫోటోగ్రాఫ్స్ తీసేటప్పుడు మీరు కీ లైట్ ఎటైనా పెట్టచ్చు, ఫిల్ లైట్ ఎటైనా పెట్టచ్చు, బ్యాక్గ్రౌండ్ లైట్ ఎటైనా పెట్టచ్చు. ఆబ్జెక్ట్కి రైటా లెఫ్టా బ్యాకా, ఇప్పుడు నేను ఇటు తిరిగితే ఇది కీ లైట్ అవుతుంది, ఇది ఫిల్ లైట్ అవుతుంది, ఇది బ్యాక్ లైట్ అవుతుంది, ఇటు తిరిగితే ఇది కీ లైట్ అవుతుంది, ఇది ఫిల్ లైట్ అవుతుంది, ఇది బ్యాక్ లైట్, ఎట్టయినా పెట్టచ్చు. కానీ విజువల్గా మనం ఒక సీన్ని పర్టికులర్గా సినిమాటోగ్రఫీ చేసేటప్పుడు లేదా ఫిల్మ్ని మనం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేసేటప్పుడు నా ఇష్టం వచ్చిన వైపు ఫిల్ లైట్ పెడతాను, నా ఇష్టం వచ్చిన వైపు కీ లైట్ పెడతానంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే దానికి ఒక సూత్రం ఉంటుంది, ఒక రూల్ ఉంటుంది. సోర్స్ యాంగిల్ అంటాము. అంటే మనము ఏదైతే బ్లాక్ చేసుకున్నామో విజువలైజ్ చేయడానికి ఆ బ్లాక్లో మనకి కనపడే లైట్ న్యాచురల్గా అంటే సెట్లో ఉండే లైట్, దాన్ని మనం సోర్స్ లైట్ అంటాము. ఉదాహరణకి ఇప్పుడు ఈ రూమ్ ఉంది, దీనికి బ్యాక్ సైడ్ ఒక తలుపు ఉంది, ఆ తలుపు తీస్తే బయట నుంచి లైట్ లోపలికి వస్తుంది, దాన్ని సోర్స్ యాంగిల్ అంటాం. ఎటువైపు నుంచి సోర్స్ యాంగిల్ ఉంటే అటువైపు కీ లైట్ పెట్టాలి. ఉదాహరణకి ఇది ఒక రూమ్ అనుకుందాం. రూమ్లో ఇక్కడ డోర్ ఉంది, ఇక్కడ నుంచి లైట్ లోపలికి వస్తుంది అనుకుంటే ఈ ఆబ్జెక్ట్ మీద మేజర్గా లైటు ఇటువైపు నుంచి పడుతుంది. అందుకని మనం కీ లైట్ని ఇక్కడ పెట్టుకోవాలి, ఇటువైపు పెట్టుకోవాలి. ఇటువైపు రిఫ్లెక్టెడ్ లైట్ అంటే ఈ లైట్ వల్ల ఏర్పడిన డార్క్నెస్ని ఏదైతే ఉందో దాన్ని మనం ఫిల్ చేయడం కోసం, మామూలుగా డైలీ లైఫ్లో ఇవేం ఫిల్లింగు అవేం ఉండవు, రిఫ్లెక్టెడ్ లైట్ పడితే సరిపోతుంది. కానీ మనకి ఎక్స్ప్రెషన్స్ కనపడాలి కాబట్టి ఒకవైపు మనం కీ లైట్ పెట్టాం కాబట్టి ఇంకోవైపు డార్క్నెస్ ఏర్పడకుండా ఉండడం కోసమని ఇప్పుడు ఈ వైపు ఇంకొక సపోర్టింగ్ లైట్ని పెడతాము. ఎప్పుడు కూడా కీ అనేది కొంచెం బ్రైట్గా పెట్టుకోవాలి, ఫిల్ అనేది దీనంత బ్రైట్గా కాకుండా కొంచెం తక్కువగా పెట్టుకోవాలి. జనరల్గా స్టూడియోస్లో ఏం చేస్తామంటే ఈవెన్ లైట్ కావాలి కాబట్టి ఆడ్ లైట్ లాగా ఉండకూడదు కాబట్టి మనం స్టూడియోలో స్టిల్ ఫోటోగ్రఫీస్ తీసేవాళ్ళు మొత్తం రెండు వైపులా సేమ్ లైట్ పెడతారు. కానీ మనం ఎప్పుడైతే షూట్ చేస్తున్నామో అంటే వీడియోగ్రఫీ లేదా ఫిల్మోగ్రఫీ చేస్తున్నామో ఆ చేసేటప్పుడు మాత్రం కీ లైట్ కొంచెం ఎక్కువ బ్రైట్గా ఉండాలి, ఫిల్ లైట్ దానికంటే కొంచెం తక్కువ బ్రైట్గా ఉండాలి. ఇది సూత్రం. అంటే ఒకవైపు నుంచి పెట్టేదాన్ని కీ లైట్ అంటున్నాము, రెండో వైపు పెట్టేదాన్ని ఫిల్ లైట్ అంటున్నాము. బ్యాక్ నుంచి ఒక లైట్ వాడతాము, ఎందుకంటే మనం ముందు నుంచి లైట్ ఉండడం వల్ల మనం బ్యాక్గ్రౌండ్లో కలిసిపోకుండా ఉండడం కోసం బ్యాక్గ్రౌండ్లో ఒక లైట్ పెట్టి బ్యాక్గ్రౌండ్ నుంచి ఆబ్జెక్ట్ని మనం విడదీసి ప్రేక్షకుడు చూసేటట్టుగా మనం లైట్ని వాడతాము. దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ లైట్ లేదా బ్యాక్ లైట్ లేదా కౌంటర్ లైట్ అని పిలుస్తాము. సో ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్కి లైటు ఇలా చేయాలి, అంటే 45 degrees మినిమం. ఇక్కడ పెడితే దాని తాలూకు ఇంపాక్ట్ తగ్గుతుంది ఎక్కడ పెట్టినా. అందుకని ఇది ఒక 90 degrees అనుకుంటే ఈ యాంగిల్ 45 degrees మధ్యలో ఒక సెంటర్ లైన్ పెట్టుకొని ఇటు 45 అటు 45 మినిమం పెట్టుకొని లైటింగ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇక్కడ కూడా పెడతాం లైట్లు. కానీ ఇంపాక్ట్ మనకు కావాలి, డిఫరెంట్ ఎఫెక్ట్ కావాలనుకున్నప్పుడు పెడతాం తప్ప మామూలుగా అయితే
45 degrees యాంగిల్లో మనం పెడతాము. ఇక్కడ బ్యాక్ లైటు సేమ్ దీనికి ఆపోజిట్లో ఎక్కడైనా పెట్టొచ్చు. ఇది ఈ ఆబ్జెక్ట్ తాలూకు బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేసేటట్టుగా, అంటే తల వెనక వైపు మనకు లైట్ పడేటట్టుగా పెడితే ఇక్కడ ఒక సెల్హౌటీ ఏర్పడి, సెల్హౌటీ అనేది మనం తర్వాత మాట్లాడుకుంటాము, ఎఫెక్ట్స్లో మాట్లాడుకుంటాము. మనకి ఇలా అవుట్లైన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కనబడుతుంది. దీన్ని సెల్హౌటీ ఎఫెక్ట్ అంటాం. తర్వాత మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఈ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఈ ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ఆబ్జెక్ట్ కలిసిపోకుండా అవుట్లైన్ మనకి క్లియర్గా కనబడుతుంది. దానివల్ల మనకు బ్యాక్గ్రౌండ్ నుంచి ఆబ్జెక్టు విడిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం మళ్ళీ ముందు నుంచి ఇచ్చిన లైట్ వల్ల ఆబ్జెక్ట్ తాలూకు ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఉందో అది మనకి క్లియర్గా కనబడుతుంది. ఇది మనకి జనరల్గా 3 పాయింట్ లైటింగ్ అంటాం. దీని గురించి మళ్ళీ ఒకసారి విడిగా మాట్లాడుకుంటాం. ముందు ఇప్పుడు హై కీ లైట్, లో కీ లైట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సింగిల్ పాయింట్ లైట్ దగ్గర నుంచి మనం వస్తాం కాబట్టి ఎలాబరేటెడ్గా మాట్లాడుకునే ప్రాసెస్లో ఫస్ట్ మనం ఈ కీ లైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ హై కీ లైట్ అంటే ఆబ్జెక్ట్ బ్రైట్గా కనబడేంత కీని మనం ఇస్తే, దానికి సమానమైన ఫిల్ని మనం ఇస్తే దాన్ని మనం హై కీ లైట్ అంటాము. అంటే ఆబ్జెక్ట్ ఫుల్గా బ్రైట్గా కనబడుతుంది. లో కీ లైట్ అంటే జనరల్గా లో కీ అనగానే తక్కువ లైట్ ఇవ్వడం అనుకుంటాం, కానీ ఒకవైపు నుంచి లైట్ని ఇచ్చి రెండో వైపు లైట్ని పూర్తిగా తగ్గిస్తే లేదా పూర్తిగా తీసేస్తే దాన్ని మనం లో కీ లైట్ అంటాం. అంటే షాడోస్ కనబడేటట్టుగా న్యాచురల్గా ఎఫెక్టివ్గా ఉండడానికి అవసరమైన లైటింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం లో కీ లైట్ అంటాము. ఈ లో కీ లైట్ అంటే ఒక సైడే మనకు కనబడుతుంది ఆబ్జెక్ట్, ఇటువైపే కనబడుతుంది బ్రైట్నెస్, ఇటువైపు లైట్ ఉండదు, డార్క్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు నేను దీనికి అడ్డం పెట్టడం వల్ల కొంచెం మీకు ఇక్కడ లైట్ తగ్గుతుంది, అంటే రిఫ్లెక్టెడ్ లైట్ ఉంది కాబట్టి మీకు తెలియట్లా. దీన్ని మనం ప్రాక్టికల్గా కూడా చేసి చూద్దాం. ఒక లైట్ ఆఫ్ చేసి ఒక లైట్ ఆన్ చేసి ఎట్లా చేసుకోవచ్చో ఒకసారి చెక్ చేసుకుందాం. దానికోసం మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. సో ఒకవైపు ఫుల్గా లైట్ ఇచ్చి ఇంకోవైపు లైట్ లేకపోతే దాన్ని మనం లో కీ లైట్ అంటాము. అంటే ఒకవైపు డార్క్గా ఉండి ఇంకోవైపు బ్రైట్గా ఉండి ఆబ్జెక్ట్ తాలూకు ఎమోషన్స్ని మనం హైలైట్ చేయడానికి ఉపయోగించే లైట్ని మనం లో కీ లైట్ అంటాము. ఆ లైట్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం 1 పాయింట్ లైటింగ్ చేస్తాము. అంటే ఒకటే లైట్తో ఆబ్జెక్ట్ని మనం లైటింగ్ చేయడానికి ట్రై చేస్తాము. దానివల్ల ప్రేక్షకుడికి ఆ ఆబ్జెక్టు తాలూకు మూడ్, ఎమోషన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం మూడ్ లైటింగ్ మనం టైప్స్ ఆఫ్ లైటింగ్, పర్పస్ ఆఫ్ లైటింగ్లో మాట్లాడుకున్నాం. టు క్రియేట్ మూడ్ అని, అంటే ఒక మూడ్ని క్రియేట్ చేయడం కోసం లైటింగ్ వాడతాము అనుకున్నాం, కలర్స్ వాడతాము అనుకున్నాం. ఆ ప్రాసెస్లో మనం లో కీ లైట్ వాడి ఒకవైపు లైట్ని పెట్టి ఇంకోవైపు షాడోస్ క్రియేట్ చేస్తే మనకి ఆ ఎమోషనల్గా ప్రేక్షకుడికి ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. అందుకని మనం అప్పుడు సింగిల్ పాయింట్ లైటింగ్ వాడతాము. కొన్నిసార్లు కీ లైటు, ఫిల్ లైటు రెండే వాడతాం, బ్యాక్గ్రౌండ్ లైట్ వాడము. ఆ బ్యాక్గ్రౌండ్ లైట్ వాడాల్సిన అవసరం కానీ అవకాశం కానీ లేని చోట కొన్నిసార్లు రెండే లైట్లతో మనం మేనేజ్ చేస్తాము. దీన్ని మనం 2 పాయింట్ లైటింగ్ అంటాము. 1 పాయింట్ లైటింగ్, 2 పాయింట్ లైటింగ్ అంటే కేవలం కీ లైట్, ఫిల్ లైట్ రెండు యూస్ చేసి మనం లైటింగ్ చేస్తే దాన్ని మనం 2 పాయింట్ లైటింగ్ అంటాము. దాని తర్వాత 3rd పాయింట్, బ్యాక్గ్రౌండ్ నుంచి మనము ఒక లైట్ వేసి బ్యాక్ లైట్ అంటాము, కౌంటర్ లైట్ అంటాము. దీన్ని మనము ఆబ్జెక్ట్ తాలూకు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా సెల్హౌటీ క్రియేట్ కావడం కోసం వాడే లైట్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాక్ లైట్ అంటాము. కీ లైట్, ఫిల్ లైట్, బ్యాక్ లైట్ ఈ మూడింటిని కలిపి మనం 3 పాయింట్ లైటింగ్ అంటాము. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ సినిమాటోగ్రఫీలో. ఈ 3 పాయింట్ లైటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ని మనము కొంచెం ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 90% మనం ఎక్కడ లైటింగ్ చేసినా వీలైనంత వరకు ఈ 3 పాయింట్ లైటింగ్ చేయడానికే ట్రై చేస్తాము. ఆబ్జెక్ట్కి ఒకవైపు నుంచి కీ ఇస్తాము, ఒకవైపు నుంచి ఇన్ ద కండిషన్ మళ్ళీ సోర్స్, సోర్స్ యాంగిల్ సైడ్
ఇచ్చేదాన్ని మనం కీ అంటున్నాము. ఇటువైపు కీ ఇవ్వచ్చుగా, ఎటైనా పెడితే అది కీ అవ్వచ్చు కదా అని అనుకుంటాం. ఎప్పుడైతే ఒకవైపు కీ అంటున్నామో రెండో వైపు ఫిల్ అంటున్నామో మరి ఇటువైపు పెట్టచ్చుగా అని ప్రశ్న వస్తుంది. అందుకనే ఎటువైపైనా పెట్టొచ్చా అంటే ఎటువైపైనా ఎప్పుడు పెట్టొచ్చు, బయట సోర్స్ ఏం లేకుండా మనకి సోర్స్ యాంగిల్ తెలియనప్పుడు మనం ఎటువైపైనా పెట్టొచ్చు. కానీ ఇప్పుడు ఉదాహరణకి సూర్యాస్తమయం అవుతుంది, అక్కడ మనం తీద్దామనుకున్నాము. సూర్యుడు ఎక్కడి నుంచి అస్తమిస్తున్నాడో అటువైపు కీ పెట్టుకుంటాము, ఆపోజిట్ సైడ్ ఫిల్ పెట్టుకుంటాము. సూర్యోదయం అవుతుంది, సూర్యుడు ఎటువైపు నుంచి ఉదయిస్తున్నాడో అటువైపు కీ పెట్టుకుంటాము, ఆపోజిట్ సైడ్ ఫిల్ పెట్టుకుంటాము. ఒక రూమ్లో డోర్ ఎటువైపు ఉందో అంటే లైట్ బయట నుంచి సోర్స్ ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు కీ పెట్టుకుంటాము, ఆపోజిట్ వైపు ఫిల్ పెట్టుకుంటాము. రైట్, కీ లైట్. నెక్స్ట్ ఫిల్ లైట్. అంటే ఈ కీ లైట్ వల్ల ఏదైతే షాడో ఏర్పడుతుందో ఆ షాడోని ఫిల్ చేయడం కోసం మనం యూజ్ చేసేదాన్ని మనం ఫిల్ లైట్ అంటాము. ఇప్పుడు దీనికంటే ఇది కొంచెం బ్రైట్నెస్లో తక్కువగా ఉండాలనుకుంటున్నాం కదా. ఎందుకని అంటే మనకి న్యాచురల్గా డైలీ లైఫ్లో రూమ్లో కూర్చున్నప్పుడు కూడా బయట నుంచి వచ్చే లైట్ పడుతున్న వైపు కొంచెం బ్రైట్గా ఉంటుంది, ఆపోజిట్ సైడ్ కొంచెం డల్గా ఉంటుంది. ఇది న్యాచురల్గా కనబడడం కోసం మనం సినిమాల్లో కూడా కీ లైట్ని కొంచెం బ్రైట్గా పెట్టుకొని ఫిల్ లైట్ని దానికంటే కొంచెం తక్కువగా లైటింగ్ చేసుకుంటాము. సో ఎప్పుడు కూడా లైటింగ్ చేసేటప్పుడు న్యాచురల్గా కనబడాలి అంటే కీ లైట్ కంటే ఫిల్ లైట్ కొంచెం బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుంటాము. రెండు సమానమైన లైట్లు ఉన్నాయండి, అప్పుడు ఏం చెయ్యాలి? దీనికో చిన్న బటర్ పేపరో లేకపోతే మెషో వేసుకోవడానికి ట్రై చేస్తాం, అవి కూడా లేవు. అప్పుడు ఏం చెయ్యాలి? ఈ లైట్ని ఒక్క 2 అడుగులు దూరం నడిపామనుకోండి, ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది, బ్రైట్నెస్ కొంచెం తగ్గుతుంది, అప్పుడు న్యాచురల్గా కనపడుతుంది. రైట్, ఫిల్ లైట్. నెక్స్ట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ ఆబ్జెక్ట్ తాలూకు బ్యాక్గ్రౌండ్లో కలిసిపోకుండా ఉండడం కోసం, ఈ బ్యాక్గ్రౌండ్ని డెప్త్ని తెలియడం కోసం, బ్యాక్గ్రౌండ్కి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉండే డెప్త్ తెలియాలంటే మనం వీ యూజ్ బ్యాక్ లైట్. దీన్నే కౌంటర్ లైట్ అంటామని కూడా అనుకుంటున్నాం. ఇది మనం 3 పాయింట్ లైటింగ్ అంటాము. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్కి 3 పాయింట్ లైటింగ్ చేస్తున్నాం. మరి 2 ఆబ్జెక్టులు ఉంటే ఏం చేయాలి? 2 ఆబ్జెక్టులు ఉన్నాయి, ఎన్ని లైట్లు వాడాలి? ఒక ఆబ్జెక్ట్ ఉంటే 3 లైట్లు మినిమం. అంటే మళ్ళీ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషను దాన్ని బట్టి 2 ఆబ్జెక్టులు ఉన్నాయనుకోండి, ఏం చెయ్యాలి నేను అంటే 2 ఆబ్జెక్టులు ఉంటే 6 లైట్లు వాడాలి. కండిషన్స్ అప్లై. 6 కాదు 3 లైట్లతోటే నేను మేనేజ్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఆబ్జెక్టులు ఉండే ప్లేస్మెంట్ని బట్టి, అంటే అవి ఉండే పొజిషన్స్ని బట్టి, అవి ఉండే ప్రాసెస్ని బట్టి కూడా లైటింగ్ తాలూకు అది మారుతుంది. ఒక 2 ఆబ్జెక్ట్స్ ఇలా ఉన్నాయనుకోండి, అంటే పక్కనే ఇలా నిలబడున్నారు, ఇక్కడొకళ్ళు నిలబడున్నారు అనుకోండి, లైటింగ్ చేసే ప్రాసెస్ వేరు. ఇలా ఉన్నారనుకోండి, అంటే ఫేస్ టు ఫేస్ ఉన్నారనుకోండి, అప్పుడు లైటింగ్ చేసే ప్రాసెస్ వేరు. అప్పుడు ఎన్ని లైట్లు కావాలి? ఇప్పుడు ఉదాహరణకి ఈ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇటు నుంచి నేను కీ లైట్ వేసా, ఈ ఆబ్జెక్ట్ కూడా ఇదే కీ వాడచ్చు, సరిపోతుంది కదా. కొంచెం ఇంటెన్సిటీ తగ్గుతుంది తప్ప తేడా రాదు. ఇప్పుడు ఫిల్ లైట్ వాడా, ఇదే లైట్ దీనికి కూడా సరిపోతుందిగా. ఇప్పుడు ఇక్కడొకళ్ళం ఉన్నాము, ఈ లైట్ ఇక్కడ సరిపోతుంది, ఈ లైట్ ఇక్కడికి సరిపోతుంది. ఒకటి కీ లైటు, ఒకటి ఫిల్ లైటు, సరిపోయిందిగా, ప్రాబ్లం ఉండదు. అప్పుడు మనకి మళ్ళీ కౌంటర్ లైట్, ఒకటే లైట్ని మనం రెండింటికి వాడేయచ్చు. సో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా పక్కన ఉంటే 3 లైట్లతో నేను మేనేజ్ చేయొచ్చు. 3 ఆబ్జెక్ట్స్ ఉన్నా 3 లైట్లతో మేనేజ్ చేయొచ్చు. వరుసగా ఉంటే మనం ఆ 3 లైట్లతోటే నేను 3 పాయింట్ లైటింగ్ అని ఎందుకు అంటున్నాము? ఒక్కొక్క ఆబ్జెక్ట్ మీద ఒక్కొక్క లైట్ వేస్తున్నామని కాదు, ఒక పాయింట్, ఒక ఏరియాకి నేను ఒక వైపు నుంచి, ఒక పాయింట్ నుంచి లైట్ ఇస్తున్నాను, ఇంకొక వైపు నుంచి లైట్ ఇస్తున్నాను, ఇంకొక వైపు నుంచి లైట్ ఇస్తున్నాను, అంటే 3 పాయింట్స్ నుంచి నేను లైటింగ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి దీనికి ఒక లైట్ కూడా వాడతాం. ఎందుకని? ఇక్కడ ఇంటెన్సిటీ దూరం పోయింది కాబట్టి ఇది తగ్గొచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఇది కీ లైటు, ఇది ఫిల్ లైట్ లాగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి నేను?
ఇది కీ లైట్, ఇది ఫిల్ లైట్ లాగా రెండింటికి అనిపిస్తే ఇప్పుడు దీనికి కీ లైట్ లాగా ఇది అనిపిస్తుంది, దీనికి ఫిల్ లైట్ లాగా అనిపిస్తుంది. ఎందుకని? ఈ డిస్టెన్స్ కంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ ఇక్కడ తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ దీనికి వచ్చిన లైట్ డిక్రీజ్ అవుతుంది. అందుకని ఈ లైట్ తాలూకు దీన్ని మనం రెండింటి మీద సేమ్ ఉంది అనిపించకుండా ఏం చేస్తాను, ఇంకొక లైట్ కూడా యాడ్ చేసుకుంటా ఒక్కొక్కసారి కొంచెం బ్రైట్గా కనపడడం కోసం. అప్పుడు ఇటు ఎక్కువ లైట్ పెట్టి ఇటు తక్కువ లైట్ పెట్టకుండా 2 లైట్లు వాడి డిఫరెంట్గా చేస్తాం. ఇక్కడ 2 లైట్లు వాడుతున్నాం కదా అని 4 పాయింట్ లైటింగ్ అనం దాన్ని. ఒక పాయింట్ నుంచి లైటింగ్ చేస్తున్నాం కాబట్టి 3 పాయింట్ లైటింగే. ఇది మనం అర్థం చేసుకోగలిగితే ప్రాబ్లం ఉండదు, రైట్? ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఇలా పక్క పక్కన కాకుండా ఎదురెదురుగా ఉన్నాయి అనుకోండి. ఇలా ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? సోర్స్ యాంగిల్ ఇటు ఉందనుకోండి. ఇప్పుడు ఇలా ఒక లైటు, ఇలా ఒక లైటు, ఇలా ఒక లైటు దీనికి, ఇలా ఒక లైటు, ఇలా ఒక లైటు, ఇలా ఒక లైటు దీనికి వాడుతున్నాం. అంటే 1 2 3 4 5 6 లైట్లు వాడుతున్నాం. ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3. దాని బదులు ఇక్కడి నుంచి వాడే లైట్ని ఈ వైపు నుంచి వాడే లైట్ని దీనికి బ్యాక్ లైట్ గాను దీనికి లైట్ గాను వాడుకోవచ్చు. అలాగే ఈ లైట్ని దీనికి బ్యాక్ లైట్ గాను దీనికి ఫిల్ లైట్ గాను వాడుకోవచ్చు. ఇవి 2 లైట్లు వాడా. ఇటు కీ లైట్ వాడా, ఇటు ఫిల్ లైట్ వాడా. ఈ రెండింటినే నేను బ్యాక్ లైట్గా వాడా. అంటే 4 లైట్లను మాత్రం వాడేసి ఇన్స్టెడ్ ఆఫ్ 6 లైట్స్ నేను లైటింగ్ చేసేసుకున్నా. బట్ 3 పాయింట్ లైటింగ్ ఇది. 4 లైట్లు వాడారు కదండి మీరు 3 పాయింట్ లైటింగ్ అని ఎట్లా అంటారు? వాడే లైట్లు ఎన్ని వాడుతున్నాం అనేది పాయింట్ కాదు. ఫస్ట్ నుంచి మనం డిస్కస్ చేసుకునే పాయింట్ అదే. లైట్లు ఎన్ని వాడుతున్నామని కాదు. దీనికి ఇది 1 2 3 వాడే లైట్లు 3 అఫీషియల్గా కనబడుతున్నాయి. దీనికి 1 2 3 అఫీషియల్గా కనబడుతున్నాయి. మనం టోటల్గా వాడుతున్న లైట్లు 4 కానీ మనం 3 పాయింట్ లైటింగే చేస్తున్నాము. 2 ఆబ్జెక్ట్స్కి 3 పాయింట్ లైటింగ్ చేస్తున్నాము. సో ఇది మనం అర్థం చేసుకోగలిగితే లైటింగ్ చేయడం అనేది ఆబ్జెక్ట్స్ని బట్టి, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని బట్టి, అవి ఉండే ప్రాసెస్ని బట్టి రౌండ్గా ఉన్నాయనుకోండి. కొన్నిసార్లు లైటింగ్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన ప్రక్రియ. ఉదాహరణకి ఒక్కొక్కసారి రౌండ్ ట్రాలీ వేస్తాం. రౌండ్ ట్రాలీ వేసినప్పుడు ఇటువైపు లైట్లు జనరల్గా ఏం చేస్తాము, కెమెరా ఇటువైపు ఉంటే ఈ వైపు లైట్లు పెట్టకుండా, అంటే 180 డిగ్రీస్ లైన్ అవతల లైట్లు పెట్టకుండా, ఈ ఏరియా మొత్తం లైట్లు లేకుండా కెమెరా ఎటువైపు ఉందో అటువైపు నుంచి లైటింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. మరి బ్యాక్ లైట్ ఏం చేస్తాం? ఇటువైపు నుంచి లైట్లు వేశారు. ఇప్పుడు మీకు లైట్లు కనబడట్లా, నేనే కనబడుతున్నా అంటే కెమెరా ఎటువైపు ఉందో అటువైపు లైట్లు పెట్టి నన్ను లైటింగ్ చేయడానికి ట్రై చేశారు. మరి బ్యాక్ లైటు కెమెరా యాంగిల్ ఏదైతే ఉందో దానికంటే పైనుంచి లైట్ వేస్తే లైట్ సోర్స్ కనబడుతుంది తప్ప లైట్ కనబడదు. సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, లైట్ కనబడుతుంది మనకి. లైట్ తాలూకు మన ఇంటెన్సిటీ, దాని తాలూకు డెన్సిటీ, దాని బ్రైట్నెస్ ఇవి తెలుస్తాయి తప్ప ఆ సోర్స్ ఎక్కడుందో మనం చూపించట్లా. జనరల్గా లైట్ సోర్సు చూపించము, 90% చూపించము. కొన్నిసార్లు చూపించాల్సి వస్తుంది. అది లైటింగ్ స్కీమ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసుకుంటాం. సో మనం 3 పాయింట్ లైటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం మినిమైజ్ చేసుకుంటాం. కొన్నిసార్లు ఈ లైటే దీనికి వాడేసినాం. రెండే లైట్లని నేను మొత్తం 3 పాయింట్ లైటింగ్కి వాడేసా. దీనికి బ్యాక్ లైట్ లాగా పనిచేస్తుంది, దీనికి కీ లైట్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ బ్యాక్ లైటు, ఇది ఇక్కడ ఇట్లా అంటే 2 లైట్లు వాడి కూడా నేను లైటింగ్ చేసేసా.
అంటే ఎక్విప్మెంట్ని మినిమైజ్ చేసుకొని లైటింగ్ ఎలా చేయాలో కూడా మనం టెక్నికల్గా తెలుసుకోవాలి. మినిమం ఎక్విప్మెంట్తో మ్యాక్సిమం ఎఫెక్ట్ని మనం ఎట్లా తీసుకురావచ్చో ప్రాక్టికల్గా చేసుకోగలిగితే మనకి బడ్జెటు, టైము ఇవన్నీ తగ్గొస్తాయి. జనరల్గా ఏమవుతుందంటే ఒక షాట్ని ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకి మినిమం ఒక 20 minutes నుంచి ఒక్కొక్కసారి 3-4 hours పడుతుంది. బేస్డ్ ఆన్ ది బ్లాకు, బేస్డ్ ఆన్ ది ఆబ్జెక్ట్స్. మనకి ఆ టైము లైట్లన్నీ షిఫ్ట్ చేయాలి. కెమెరా షిఫ్ట్ చేసాము, కెమెరా అక్కడ ఉంది, లైట్లు ఇక్కడ ఉన్నాయి. కెమెరా ఇటు షిఫ్ట్ చేస్తే లైట్లు కనబడతాయి. అందుకని ఏం చేస్తాము, లైట్లన్నింటిని మళ్ళీ ఇటు నుంచి అటు షిఫ్ట్ చేస్తాం. చేసి మనం ప్రాక్టికల్గా లైటింగ్ చేసుకుంటాం. మొత్తం అక్కడ ఉండే లైట్స్, బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆ వస్తువులు అవన్నీ మనం తీసేసి మళ్ళీ ఇటు షిఫ్ట్ చేసుకొని మొత్తం బ్లాక్ని షిఫ్ట్ చేసుకునే ప్రాసెస్లో మనకి మొత్తం టైం అంతా వీటి షిఫ్టింగ్కి, వీటిని అరేంజ్మెంట్కి, వీటి సెటప్కి, ఫోకస్కి, వీటికి పోతుంది. అందుకని వీలైనంత తక్కువ బ్లాక్స్లో ఎక్కువ షాట్స్, అంటే ఒక్కొక్క బ్లాక్ నుంచి మనం బ్లాకింగ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక్కొక్క బ్లాక్ నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షాట్స్ ఎన్ని తీసుకోవచ్చు, మినిమైజ్ ది బ్లాక్స్ అంటాము. అంటే ఒక సీన్ని షూట్ చేసేటప్పుడు 25-30 బ్లాకులుగా డివైడ్ చేసుకొని అన్నీ చేయకుండా ఆ 25-30 బ్లాకులలో నుంచి చేయాల్సిన ప్రాసెస్ అంతటిని ఒక 3, 4, 5, 6 అంటే మినిమం యాజ్ పాసిబుల్కి మనం సెట్ చేసుకొని షూటింగ్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే ఇక్కడ కూడా మనము 6 లైట్లు పెట్టే ప్లేస్లో 2 లైట్లు పెట్టి నేను మేనేజ్ చేసుకోగలిగితే సూపర్ కదా. సో దానికోసం ట్రై చేస్తాం. నెక్స్ట్ 3-point లైటింగ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. కీ లైటు, ఫిల్ లైటు, బ్యాక్ లైటు లేదా కౌంటర్ లైట్. నెక్స్ట్ 4-point లైటింగ్ అంటాము. ఇది ఆబ్జెక్ట్. సేమ్ మనకి కీ లైటు, ఫిల్ లైటు, బ్యాక్ లైటు 3 కామన్. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి, కానీ వీటితోటి ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో అది కనబడట్లా. అప్పుడు ఏం చేస్తాము, అప్పుడు బ్యాక్గ్రౌండ్ కనబడడం కోసం అడిషనల్గా బ్యాక్గ్రౌండ్ కోసం ఒక లైట్ వేస్తాము. బ్యాక్గ్రౌండ్ లైట్ అంటాం. ఇది బ్యాక్ లైట్ అయితే ఇది బ్యాక్గ్రౌండ్ లైటు. సో 4-point లైటింగ్ ఏంది, 0.1, 0.2, 0.3, 0.4. ఒక్కోసారి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుండి మరి ఏం చేస్తామండి, ఇక్కడి నుంచి ఒక లైట్ వేస్తాం, ఇక్కడి నుంచి ఒక లైట్ వేస్తాం, ఇక్కడి నుంచి ఒక లైట్ వేస్తాం, 5-6 లైట్లు వేస్తాం. 5 లైట్లు వేసినా 5 లైట్లు కలిపి ఒకటే పాయింట్ బ్యాక్గ్రౌండ్ పాయింట్. అందుకని దీన్ని మనం 4-point లైటింగ్ అన్నాం. ఇది 3 points, ఇది 1 more point, 4 points. ఈ 4 pointsగా మనం సెట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కూడా కనబడేటట్టుగా మనం లైటింగ్ చేసుకుంటాము. ఇది కాకుండా 4-point తర్వాత 5-point లైటింగ్ అంటాం. 5-point లైటింగ్ అంటే మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, చాలామంది నెట్లో గిట్లో కొడితే మీకు 3-point లైటింగ్ తప్ప 1 single point లైటింగ్, 2-point లైటింగ్, 4-point లైటింగ్, 5-point లైటింగ్ ఇవేం కనపడవు. ఎందుకని అంటే జనరల్గా 3-point లైటింగ్ చెప్తారు తప్ప మిగతా వాటి గురించి సినిమాటోగ్రాఫర్స్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఆ టెక్నికల్గా వీటికి పేర్లు ఉంటాయనే ఆలోచనలో ఉండరు, కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు గూగుల్లో కొడితే 4-point లైటింగ్, 5-point లైటింగ్ ఇది ఎక్కడుంది అనిపిస్తుంది. బట్ ప్రాక్టికల్గా చేసే ప్రాసెస్లో వీటిని మనం డిస్కస్ చేసుకుంటాం. రైట్, ఇప్పుడు ఇది ఓకే, బాగుంది, వెరీ గుడ్. ఇవి కాకుండా మరి వేరే ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అప్పుడు ఏం చేస్తాం, ఇదొక మన హోటల్ అనుకుందాం. ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఇక్కడ మన హీరో కూర్చొని ఉన్నాడు, ఇక్కడ మన హీరోయిన్ కూర్చొని ఉంది. ఈయనకో 3 లైట్లు, ఈయనకో 3 లైట్లు బ్యాక్గ్రౌండ్ వేసేసుకున్నాం. ఈ బ్యాక్గ్రౌండ్కి లైటింగ్ చేసాము. 1 point, 2 point, 3 point లైటింగ్ చేసేసాము. వెరీ గుడ్. మరి ఈ ఆబ్జెక్ట్స్ కనపడాలిగా, వీళ్ళకి లైటింగ్ చేయాలిగా. ఇక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు, వీళ్ళనో ఇంకొకడో కూర్చొని చూస్తున్నాడు. ఇక్కడ దాకా నేను బ్లాక్ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, ఇక్కడికి బ్లాక్ పెట్టుకుంటే నా ఫ్రేమ్ ఇంత ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, వీళ్ళకి కూడా లైటింగ్ చేస్తాము. ఒక లైట్ చేస్తామా, 2 లైట్లు చేస్తామా, 3 లైట్లు చేస్తామా, ఇక్కడ ఒక 3 లైట్లు, ఇక్కడ ఒక 3 లైట్ల, ఇక్కడ 5 లైట్లు, ఇక్కడ 10 లైట్ల, 20 లైట్ల, సంబంధం లేదు.
ఇవన్నీ కలిపి ఎక్స్ట్రా పాయింట్. దాన్ని అదర్ ఆబ్జెక్ట్స్ లైటింగ్ అంటాం. ఆబ్జెక్ట్ లైటింగ్ అది సింగిల్ పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్. తర్వాత బ్యాక్గ్రౌండ్ లైటింగ్ని 4th పాయింట్ అంటాము. అదర్ ఆబ్జెక్ట్స్ లైటింగ్ని 5th పాయింట్ లైటింగ్ అంటాము. ఇప్పుడు ఇది మొత్తం కలిపితే 5 పాయింట్స్ లైటింగ్ అంటాము. అంటే మనకు ఆ సెట్లో మనం ఒకటే క్లోజ్ షాట్ తీసుకుంటున్నాం అనుకోండి. క్లోజ్ షాట్ తీసుకుంటే ఒకటే ఆబ్జెక్ట్ కనబడుతుంది కాబట్టి 3 లైట్లు చాలు. కీ లైట్, ఫిల్ లైట్, బ్యాక్ లైట్. 3 ఆబ్జెక్ట్సే కాకుండా బ్యాక్గ్రౌండ్ కూడా కనబడుతుంది అనుకోండి. అంటే మిడ్ షాట్ నుంచి కొంచెం దూరం వెళ్ళామనుకోండి. మనం ఆల్రెడీ కెమెరా డిస్టెన్స్లో డిస్కస్ చేసుకున్నాం. క్లోజ్ షాట్ అంటే ఏంటి, మిడ్ షాట్ అంటే ఏంటి, లాంగ్ షాట్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ అంటే ఏంటి, టైట్ క్లోజ్ లేదా బిగ్ క్లోజ్, ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మిడ్ షాట్ దగ్గర నుంచి వెళ్ళేసరికి బ్యాక్గ్రౌండ్ కూడా మనకి యాడ్ అవుతుంది ఫ్రేమ్లో. క్లోజ్ షాట్లో బ్యాక్గ్రౌండ్ ఏముందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఏముందో మనకి ఏం కనబడుతుందో కూడా తెలియదు. క్లోజ్ షాట్ ఇంతే పెట్టాను అనుకోండి, ఇంతే ఫ్రేమ్ ఉంది కాబట్టి వెనక ఏముందో తెలియదు. బట్ మిడ్ షాట్కి వచ్చేసరికి ఇంత ఉంటుంది ఫ్రేము, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఇప్పుడు నేనేదో ఇక్కడ రౌండ్ గీసాను, ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, ఇవన్నీ కూడా కనబడతాయి. కాబట్టి మిడ్ షాట్ నుంచి మనం లైటింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్కి లైటింగ్ చేయాలి. ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ అనుకోండి, లాంగ్ షాట్ కాదు, మిడ్ షాట్ అంటే 2 షాట్ 3 షాట్ కూడా ఉంటాయి, అంటే 2 3. దానికంటే ఎక్కువైతే నేను మిడ్ లాంగ్ షాట్ కానీ లాంగ్ షాట్ కానీ వెళ్ళాలి. మిడ్ లాంగ్ షాట్ అంటే ఆల్మోస్ట్ ఇంత ఫ్రేమ్ ఉంటుంది. ఇంత ఫ్రేమ్ ఉంటుందంటే ఇక్కడ ఇంకోళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఏమైనా వస్తువులు ఉండొచ్చు, ఇవన్నీ కూడా కనబడాలి. అదే లాంగ్ షాట్ అయితే ఒక 9 మంది నిలబడేంత ప్లేసు. ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ అయితే నా ఇష్టం, నేను ఫ్రేమ్ వైడ్ ఎంత పెట్టుకుంటే అంత. ఆ ఏరియా మొత్తం నాకు ఆబ్జెక్ట్తో సహా, ప్రతి అదర్ ఆబ్జెక్ట్స్తో సహా ఫ్రేమ్లో ఏమేమి ఉన్నాయో, ఎలా ఉన్నాయో అవన్నీ ప్రేక్షకుడికి రిజిస్టర్ కావాలంటే వాటన్నిటినీ నేను ఇల్యూమినేట్ చేయాలి. అవి కనబడేటట్టుగా చెయ్యాలి. చేసే ప్రాసెస్లో 1 లైట్ వాడతానా, 30 లైట్లు వాడతానా, 40 లైట్లు వాడతానా, ఏది వాడినా దాన్ని టోటల్గా మనం 5 పాయింట్ లైటింగ్ అంటాము. సింగిల్ పాయింట్ లైటింగ్, 2 పాయింట్ లైటింగ్, 3 పాయింట్ లైటింగ్, 4 పాయింట్ లైటింగ్ అండ్ 5 పాయింట్ లైటింగ్. ఇలా మనము లైటింగ్ని మనం రకరకాలుగా చేసుకుంటాము. మనం ఈ లైట్ చేసుకునే ప్రాసెస్లో మళ్ళీ మనం ఏదైతే పర్పస్ ఆఫ్ లైట్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నామో ఒక మాడ్యూల్లో, ఆ లైటింగ్ ఎందుకు చేస్తున్నాము, మూడ్ ఎస్టాబ్లిష్ చేయడానికా, ఒట్టిగా ఇల్యూమినేట్ చేయడానికా, లేకపోతే అక్కడ సిచ్యువేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికా, ఆ పీరియడ్ని చెప్పడానికా, లేకపోతే ఆ యాంబియన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికా, ఇట్లా రకరకాల పర్పస్లతో మనం లైటింగ్ చేస్తున్నాం. ఈ 3 పాయింట్ కానీ, 4 పాయింట్ లైన్ కానీ, 5 పాయింట్ లైటింగ్ కానీ ఏ లైటింగ్ చేసినా మనము బేసిక్గా మన పర్పస్ ఆఫ్ లైటింగ్ ఏంటో దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా మనం ఈ లైటింగ్ చేసుకుంటూ వెళ్తాము. దానివల్ల మనం ఏదైతే ఆ పర్టికులర్ సిచ్యుయేషన్లో ప్రేక్షకుడికి మనం అందించాలనుకున్న ఎమోషన్ లేదా ఎసెన్స్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది. మనం ఇంకొక మాడ్యూల్లో ఇంకా కొన్ని విషయాల్ని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో మేజర్ 3 వింగ్స్ ఉంటాయి: యానిమేషను, ఫిల్మ్ మేకింగు అండ్ ఫైన్ ఆర్ట్స్. ఈ 3 ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్. అంటే సినిమా మేకింగ్లో ఇవి 3 పార్టే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవి లేకుండా సినిమా చేయట్లా మనం. అట్లాగే ఫిల్మ్ మేకింగ్ తెలియకుంటే ఈ విజువల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవి చేసే వాళ్ళకు 0. అట్లాగే ఈ ఫైన్ ఆర్ట్స్ అనేది ఈ రెండింటికి కూడా చాలా బేసిక్ కోర్స్. అంటే బొమ్మ గీయడం తెలియాలి, ఆ బొమ్మని యానిమేట్ చేయడం తెలియాలి, దాన్ని విజువల్గా ప్రజెంట్ చేయడం తెలియాలి. ఇవన్నీ ఒక సినిమా చేయాలంటే మనం ప్రీ ప్రొడక్షన్లో చాలా చేస్తున్నాం. ఇప్పుడు స్టోరీ బోర్డింగ్ చేసుకుంటున్నాం, పిచ్ డెక్కింగ్ చేస్తున్నాం. వీటన్నిటికి కూడా ఫైన్ ఆర్ట్స్ బాగా యూజ్ అవుతాయి. సో ఈ 3 కోర్సులు మనకి బేసిక్ లెవెల్ నుంచి మ్యాక్సిమం ప్రొఫెషనల్ లెవెల్ వరకు రకరకాల స్టేజెస్లో మనకి షాఫ్ట్ అకాడమీ అందిస్తుంది. దాంట్లో మనకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ లాంటి ఒక యూజీసీ రికగ్నైజ్డ్, యూజీసీ ఆథరైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి మనం అఫిలియేషన్ తీసుకొని మనం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఈ ఎట్లాగైతే ఈ సినిమాటోగ్రఫీ కోర్స్ నేర్చుకుంటున్నారో దాంతోపాటు మీకు కెమెరా వెనకుండేవి, కెమెరా ముందుండేవి, కెమెరాతో సంబంధం లేకుండా ఎడిటింగు, యానిమేషను చేసేవి చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. మనం ఒక కోర్స్ నేర్చుకుంటే క్రాఫ్ట్మెన్, మల్టిపుల్ కోర్స్ నేర్చుకుంటే స్కిల్డ్ పర్సన్ అంటాము. సో మిమ్మల్ని మీరు ఒక మంచి పవర్ఫుల్ స్కిల్డ్ క్రాఫ్ట్మెన్గా డెవలప్ చేసుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళారనుకోండి, మనకు ఎదురు ఉండదు.
సో అలా మనల్ని మనం ఇండస్ట్రీలో పరిచయం చేసుకోవడానికి ట్రై చేద్దాం. డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోండి. చాలా తక్కువ ఫీజులతో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మనం నేర్చుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. అందుకని మీరు డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోండి. మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో మంచి స్కిల్ఫుల్డ్ పర్సన్గా పరిచయం చేసుకొని అభివృద్ధిలోకి రావడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.